వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సజ్జనార్పై ఏపీలో కేసులు. సిట్ చీఫ్ స్థానానికి ఆయన అనర్హుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్పీ వ్యాఖ్యలు నిరాధారం. నాపై కేసు ఉంటే ఆ వివరాలను 2 రోజుల్లోగా అందించండి, లేదంటే క్రిమినల్ చర్యలు. రిటైర్డ్ ఐపీఎస్ కు సజ్జనార్ నోటీస్. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సజ్జనార్పై తీవ్రమైన విమర్శలు చేసిండు. ఆయన ఏం చెప్పిందంటే, సజ్జనార్పై ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసు వివరాలు నా దగ్గర ఉన్నాయి. ఈ సిట్కు సజ్జనారు అనర్హుడు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా, గవర్నమెంట్ ఏం చేసిన ఒక బాధ్యతాయుతమైన ఒక ఆఫీసర్ కు సిట్ దానికి సంబంధించిన అప్పగించడం జరిగింది పదవిని. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఐపీఎస్ గా మీరు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో సుదీర్ఘమైన సేవలు అందించారు. ఒక పదవిలో ఉన్నటువంటి మాకు ఐపీఎస్ ఆఫీసర్ను ఎలాగంటే మీరు విమర్శలు చేసేది అంటే, రాజకీయం వేరు, సర్వీస్ లో ఉన్నటువంటి అధికారులు వేరు. రాజకీయ నాయకుల్ని మీరు ఎన్నైనా విమర్శించండి, మీరు తప్పులేదు. కానీ బాధ్యతాయుతమైన సర్వీస్ ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, ఒక సిపి గారిని పట్టుకొని ఇలా ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఇదిగో చూద్దాం సార్ ఏమన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో పెట్ట ప్రెస్ మీట్ ఉందో దానికి సిపి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ చేయడం జరిగింది. 2 రోజుల్లో ప్రవీణ్ కుమార్ గారు 2 రోజుల్లో నాపై ఎన్ని కేసులు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ కేసులు ఫైల్ అయినాయో దానికి సంబంధించిన తాలూకు వివరాలు కనుక 2 రోజులు కనుక ఇవ్వకుంటే మీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను అని చెప్పి నిన్న లీగల్ నోటీస్ పంపించిండు. ఇప్పుడు రాజకీయం వేరు, ఉద్యోగం వేరు. మీరు ఉద్యోగం చేసేప్పటికీ ఈ రాజకీయ రంగు కూడా ఉద్యోగులకు పులమడము, ఉద్యోగుల మీద మీరు బురదడం అనేది కరెక్ట్ కాదు. ప్రవీణ్ కుమార్ గారు, మీరు చాలా ఇంటెలిజెంట్. మీరు అయినప్పటికీ మీరు ఒక బిఎస్ పార్టీని పెట్టి ఆ పార్టీని మోసం చేసి కేసీఆర్ గారికి మీరు అమ్ముడు వేరు. దీని ఇప్పుడు మీరు ఏం చెప్పాల్సుకున్నారు? మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, యువకులకు, ప్రజలకు ఏం చెప్తారండి మీరు అప్పుడు అన్యాయం మీద మీరు పోరాటం చేశారు. కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును ఎన్నో సార్లు మీరు బహిరంగంగా మీరు విమర్శించారు. మీరు ఎన్నో సార్లు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసే అన్యాయాల మీద మీరు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎందుకండి మీ గొంతు మూగమైంది? అంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీలక, లేక వాళ్ళు ఇచ్చేటువంటి పదవులకు అమ్ముడు వేర్రా? ఇప్పుడు భారతదేశంలో చదువుకున్న మేధావులే ఇలాంటి ప్రకటనలు చేస్తే చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏందండి? ఇక మిమ్మల్ని చూసి రాజకీయ నాయకులు ఇంకా దిగజాడు వాళ్ళు ప్రకటన చేస్తారు వాళ్ళు. కాబట్టి ప్రవీణ్ కుమార్ గారు, ఇలాంటి మీరు ప్రకటన చేయడం అనేది చాలా తప్పు.